హరి శ్రీనివాస, ఎవరైతే వారాహి అమ్మవారికి నిత్యం పూజ చేసుకుంటారో, అమ్మవారి దగ్గర ఎవరైతే దీపారాధన చేసుకుంటారో వాళ్ళకి ఏదో అవుతుంది అనే భయంతో అమ్మవారిని దూరం చేసుకుంటున్నారు. దయచేసి అలా చేయవద్దు. అమ్మ అమ్మ అంటే కరుణామూర్తి. అమ్మతనంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బిడ్డలు పాడవాళ్ళని కోరుకోరు. ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఎంతో మంది నాకు కామెంట్స్ చేస్తున్నారు, రమాదేవి గారు అమ్మవారి ఫోటో పెట్టుకోవాలంటే భయం వేస్తుంది మాకు, ఏం చేయమంటారు అని. అసలు ఆ ఆలోచన కూడా మనసులోకి రానివ్వకండి. అమ్మతనం, మనం మన బిడ్డ దగ్గర ఏ విధంగా ఉంటామో అదే విధంగా తల్లి మనస్తత్వం ఉన్న ఏ తల్లి అయినా కూడా మన దగ్గర ఆ విధంగానే ఉంటుంది. తను శత్రు వినాశిని, అంటే శత్రువుల్ని మాత్రమే నాశనం చేస్తుంది. చెడ్డ బుద్ధులు ఉన్న వాళ్ళని, చెడ్డ ఆలోచనలు ఉన్న వాళ్ళని మాత్రమే అమ్మవారు నాశనం చేస్తుంది. కానీ మంచితనంతో అమ్మని కొలిచే వాళ్ళని అమ్మ ఎప్పుడూ ఏమీ చేయదు. మేము వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకోలేకపోతున్నామండి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకోకపోయినా పర్వాలేదు, మీరు మనసులో అమ్మవారి ప్రతిరూపాన్ని ఊహించుకొని అమ్మవారికి ప్రతిరోజు కూడా ఏదైతే దీపారాధన చేసుకుంటామో, అది లలితే కాదు, కామాక్షిదేవే కాదు, ఏ అమ్మవారైనా కూడా అక్కడ దీపారాధన చేసుకుంటామో అదే సమయంలో వారాహి అమ్మవారిని కూడా తలుచుకుంటూ వారాహి అమ్మవారికి సంబంధించిన మంత్రాలు చదువుకుంటూ అమ్మని పూజించుకోండి. అమ్మవారి యొక్క కృప అమోఘమండి. నాకు తెలుసు, అమ్మని దండం పెట్టుకున్న తర్వాత ఏదైతే కోర్టు వాయిదాలో నా కేసు ఉందో అది దగ్గర 4 సంవత్సరాలు బట్టి దాని గురించి మేము ఇబ్బంది పడుతున్నామో అది నాకు వెంటనే తీరింది. దీంట్లో అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఆ రోజు గుడికి వెళ్ళి చెప్పాను అన్నారు కదా, కాదు, గుడికి వెళ్ళి కాదు, నేను నా ఇంట్లో ఉండి నా ఇంట్లో అమ్మ ముందు ఎదురుగా చెప్తున్న విషయం అన్నమాట. అమ్మవారిని దండం పెట్టుకున్న వాళ్ళకి, అమ్మవారిని పూజ చేసుకున్న వారికి ఎటువంటి దోషం ఉండదు. దయచేసి అమ్మని నిందించద్దు. అమ్మని దండం పెట్టుకోవడం వల్ల మాకు భయం వేస్తుంది, అమ్మని దండం పెట్టుకోవడం వల్ల మాకు ఏదో చెడు జరుగుతుంది అనే ఆలోచన కానీ ఆ మాట కానీ దయచేసి అనవద్దండి. ఎందుకంటే నేను ఇప్పటికి దగ్గర 8 నెలలు బట్టి అమ్మవారి ఫోటో నేను ఇంట్లో పెట్టుకుంటున్నాను. అన్ని దేవుళ్ళతో సమానంగా అమ్మవారికి కూడా నేను పూజ చేసుకుంటున్నాను. నేను అంతా బాగున్నాను, నేను బాగున్నానో లేదో అనేది నా వీడియోస్ ద్వారా మీరు చూసుకుంటారు కదండి. మీరు ఏదైతే వారాహి అమ్మవారి ముందు నేను వారాహి ముద్ర కోసం చెప్పాను కదా, ఆ ముద్ర కోసం చెప్తున్నాను. ఏదైతే వారాహి ముద్ర చెప్పానో ఆ వారాహి ముద్ర వేసుకుంటూ అమ్మవారి ముందు వజ్రఘోషం శ్రీ వారాహి దేవే నమః, వజ్రఘోషం శ్రీ వారాహి దేవే నమః, వజ్రఘోషం శ్రీ వారాహి దేవే నమః. ఈ మంత్రాన్ని మీకు వీలైన సార్లు, అంటే 1 సారా 2 సార్లు అని కాదు, మీకు ఓపుకున్నంతసేపు అమ్మని ప్రసన్నం చేసుకోవాలి అన్నప్పుడల్లా ఈ మంత్రాన్ని చదువుకుంటూ మీరు మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ ఆశీస్సులు మీపై ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మ బిడ్డగా నేను మీకు తెలియజేస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. నేను మీ రమాదేవి.